వాళ్ళ డాడీ అంటే బయట ఉన్నారు. నీ సాగతీతలమ్మగాను కట్టేనివ్వట్లేదండి రాక్షసి, పిల్ల రాక్షసి. ఇదిగో ఇదిగొద్దా రానా ముగ్గు వేసుకోలే గుమ్మ ముందు. సాయిబాబా గారు ఎక్కడ ఉన్నారండి మీరు? అస్సలు ముట్టుకోనివ్వట్లేదండి. నా భయం వేస్తుంది నాయన ఉంటుంది. ఈ రకంగా మీదకి వస్తాను నేను ఎక్కడ కట్టాను. అమ్మ లేదు బొమ్మ లేదు ఈ దొంగ మొండకి. అవసరం కొద్దీ వాడుకుంటున్నాడు నన్ను. అన్నం తినిపించడానికి, స్నానం చేపిస్తాయి, బయట తీసుకెళ్తాయి. వాళ్ళ డాడీ చెయ్యి అందుకుంటుందంట. ఏంటే బాబు ముగ్గేయాలి, నవ్వుతారు కూడా ఎండకి బాబు. ఏంటి ఆశలేస్తా? అమ్మో పిచ్చి అబ్బాయిలు వచ్చేస్తున్నారమ్మో. అసలు ఇది రింగు కనబట్టలేదండి, తగిలిద్దాం ఎలాగోలాగండి. బాబు 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 ఇలాంటి ఈ ముందు అనకూడదు కానండి, కోపం వచ్చేస్తుంది నాకు కూడా ఒక్కొక్కసారి. దీంతో టైం సరిపోతుందండి పొద్దుటే. అస్తమాటలు అంటే ఎలాగోలాగా ఆడుతున్నాం కదా, పని చేసేటప్పుడు కూడా ఇలా చేస్తే ఎలాగరా నాయన, నీ పుణ్యం ఉంటుంది రా నాయన. ఆ మూచి చూడండి ఎలా పెడుతుందో, ముచ్చుమొహం కాడు, ముచ్చుమొహం ఓడేసుకుని. రోజు అందమని చక్రాలు కళ్ళు అంటున్నా కానీ ఇవాళ ఇసుక చేతనాడు అండి పొద్దున్నే. అదిగోండి ఆ మూచి చూడండి. ముగ్గు వేయాలి తల్లి, లోపల ఉండు. రోడ్డు మీద వాడు ఫ్రెండ్ వెళ్తున్నాడండి. ఇంత అవసరం అంటారా? ఇంత ఆయాసపడ్డాం, ఇంత తోకోపడం. రోడ్డు మీద ఏమీ వెళ్ళవే ఏంటి నువ్వు? అయ్యో అది మెళ్ళ కూడా నొప్పులు పడతాయిరా నాయన. రాండి రాండి, డాడీ పలకడం. రాండి రాండి, కొద్దిగా దాన్ని తోలరా. ఊరవతలకి వెళ్ళి కూడా ఎక్కడ తోలు రావాలండి, మాకు కర్మ కాకపోతే. వాళ్ళు ఎవరన్నా తిడతారు కూడా. మెళ్ళెప్పులు పడతారా? బొంజుకోకోసారి డామ్ అని కొట్టుకుంటున్నాడండి బాబోయ్. ఇలాంటప్పుడు ఉప్పామనుకోండి ఖచ్చితంగా గోడ దూకేయడానికి ట్రై చేయడం ఏంటండి, ఎక్కేస్తున్నాడు చాలా లెక్క. ఏం చెయ్యాలో వీడిని నాకేం అర్థం కావట్లేదండి. ఆపలేకపోతున్నాం. తాకి తీసుకెళ్ళేటప్పుడు కూడా చాలా ఇబ్బంది వచ్చేస్తుందండి. ఆల్రెడీ నాకు ఒక గోడ నొప్పి, ఈడు లాగుడికి ఇద్దరు వెళ్తున్నామండి, ఈయన నేను కూడా ఆపలేకపోతున్నాం అండి. కుదురు లేకుండా పోయింది. అసలు ఏం చేయాలో సాయిబాబా గారే చెప్పాలరా దేవుడా. నీకెందుకు నాన్న రోడ్డు మీద వెళ్తా ఇన్ను తల్లి? ఓయ్ ఇన్ను వాడికి కట్టేపించుకోవడం ఇష్టం లేదనుకోండి, నాకు చుక్కలు చూపిస్తున్నాడండి తెగ కరవడానికి అన్నట్టు. ఇలా మిరి చూడడం, అదొకటి తోక మీద ఏదో మొన్న పుండులా వచ్చింది అన్నా కదండి. పుండు కాదు, కాయలా వచ్చి దాని మీద ఆయింట్మెంట్ కూడా వేస్తున్నానండి. అది రాసేటప్పుడు నొప్పి పడుతుంది కాబోలు. ఇక చూసుకోండి, నేను అటు ఇటు తిరిగేటప్పుడు కూడా నా ఎంక మిర్రి చూస్తున్నాడు. నవ్వు వస్తుంది ఇటు చూసే చూపుకి. కోపాలు ఎంత కోపాలు అయ్యగారికి. దొడ్డపండు అండి, దొడ్డపండు ఎంత బాగుంటాడో కదండి. అవి ఎంత ప్రామలాభత అసలు పంచలేం కదండి. ఫస్ట్ అంటే ఇష్టం లేదు, ఇప్పుడు ఇష్టం అంటే ఇష్టం కదా. ఇక నా బిడ్డే ఇది.
ఇంకోటికి సాలు వచ్చిందండి అయ్యగారికి. నిన్ను ఇడిచిపెట్టి ఏ ఫ్రెండ్ ఉండలేకపోతున్నాడమ్మా, అందుకే వచ్చేస్తున్నాడు. నైట్లో అయితే షెల్ వచ్చేస్తున్నాడు. బాగుండంటూ ఇటు వెళ్ళవచ్చు చూడండి. పాపం పిచ్చి తల్లిరా, పడుకోవడానికి వస్తున్నాయండి రాత్రులు. చూడండి ఎలా ఆడతాడు. నవ్వు వస్తుంది. దొంగ దొంగ భలే అందంగా ఉన్నాడు. ఇది ఇల్లు అనుకుంటారా చూసిన వాళ్ళు? అమ్మ కొడుకు అసలు ఏమన్నా నీట్గా ఉంచుతున్నారు ఇల్లుని అనుకుంటారు అంతే. జుబ్బడంగా లేదు, అసలు జుబ్బడంగా లేదు. ఈ అడ్డాలేంటి, ఈ ఆట వస్తువులేంటి? అయ్యో భలే ముద్దొస్తాడండి. అందుకాడండి బాబు, అందుకాడండి. ఏం చేస్తున్నారండి? అందరూ భోజనాలు చేసేసారా? ఇప్పుడే మేము కూడా భోజనాలు చేసేసాం. చాలు ఇంకా పాపం పడుకుంటుందిరా బుజ్జి తల్లి. నాన్న ఆడుకొని సరేనా? దా వచ్చే, దాని జోలు వద్దులే ఇంకరా నాన్న, వద్దులేదా? దా వచ్చే ఆడుకొని. ఇంకా ఏమన్నా కోపాలు తగ్గాయా గురువు గారు? ఏమన్నీ? అన్నం అలాగే తినాలండి. మూత నిండా చేసుకోవాలి, ముక్కు నిండా చేసుకోవాలి. అక్కడ పడితే అక్కడ పెట్టుకోవాలి అంతే. అన్నం ఇలాగే తినాలి. మీరు కూడా వాళ్ళనే తినండి. మూతి కూడా తుడుచుకోవద్దండి. అలా నాకేసేయాలి అంతే. జొబ్బడింగా నాకేసేయాలి అంతే. బాగున్నావు బాగున్నావు. ఇదేం పడుకుంటుంది, హీరోలాగా పడుకుంటాడు. ఇక అన్నం తిని వచ్చాడండి అయ్యగారు లోన్కి. ఇక సాగదెత్తాడు ఇలాగా. ఏసీ ఎక్కడా అమ్మా? ఏది వాడికి ఇష్టమైతేనే కానీ చూడండి. ఫ్యాన్ తిరుగుతుందా పైన? ఏమండి? పరుకో పరుకో, చక్కగా పరుకోమని నేను పని చేసేస్తాను. పని చేసుకోవాలిగా మరి. మా అమ్మ ఎంత అందుగాడు ఏంటండి, చాలా బాగుంటాడు కదండి, చాలా బాగుంటారు అందుగారు. పడుకమే బొజ్జమే బొజ్జమ్మ అండి. లోపల పెడదామంటే భయం వేస్తుంది, ముందుకు వచ్చి పొడి చేస్తుందేమో అని భయం వేసేస్తుంది నాకు. బంగారం, ఓం గోమాతాభ్యో నమః. నీకెందుకే ఎంత ఆయాసం? ఎందుకు రా కన్నయ్య? అయ్యో అయ్యో, మెడ నొప్పి పడద్దే. అయ్యో బుజ్జి తల్లి భలే బాగుంది. అరటి పండు చిన్ని గారి వాళ్ళయండి ఇవి, చిన్ని గారి వాళ్ళయండి, చిన్ని గారి వాళ్ళదండి ఆవు. అరటి పండు తెచ్చి పెడదాం, తింటది ఏం చూద్దాం. బుజ్జి తల్లి ఏమన్నా చూడు అనుకుంటా. భలే బాగుంది కదండి. ఎన్ను తల్లి, నీకు ఇది మంచి పద్ధతి కాదే. అందరినీ ఫ్రెండ్షిప్ చేసుకోవాలి, టమాట్లు తైతకలాడుతున్నావు. అసలు ఏమి చుట్టాలంటే రాకూడదు, అంత చుట్టాలు అన్నారు, చుట్టాలు మన చుట్టాలు అన్నారు. ఏందని వాళ్ళ డాడీ రావట్లేదండి బయటికి వెళ్ళడానికి. అరిసాడు అరిసాడు రమ్మని. చూడండి ఎలా పడుకున్నాడో. ఓ అయ్య గారు, ఏమని? మిమ్మల్ని నేనా? అన్నీ బాగానే తెలిసి దంగంకే. హీరో హాయ్ కన్నయ్య, భలే బాగుంటాడు కదండి. ముద్దొచ్చేస్తాడండి బాబు, హీరో అండి బాబు. ఎంత హీరో ఏంటండి, ఎంత హీరో, ఎంత హీరో ఏంటండి బాబు. చూసాంలే, నీ చోకు చూసేసాంలే, చూసేసాంలే, అన్నీ చూసేసాం, బాగా చూసేసాం. హీరో గడువు నువ్వు. సాయిబాబా గారు ఎక్కడున్నారండి? ఎండ వస్తే ఎండ, వర్షం వస్తే వర్షం, ఏమిట్రా నాయన ఈ పరిస్థితులు.